ఉదయం నుంచి మనం చూస్తున్నాం. అసలు ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ముందస్తు అరెస్టులు, బైండ్ ఓవర్ కేసులు. సో ప్రస్తుతం ఇవాళైతే ఏజెంట్లను సహా పోలింగ్ బూతుల్లోంచి బయటకు పంపించేసిన వైనం. ఇక అసలు ఓటర్లకు బదులు జమలమడుగు, కమలాపురం అలాగే మిగతా ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు గుండాల మాదిరిగా వచ్చి పోలింగ్ బూత్లని కబ్జా చేసుకుని పోలీసుల సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తున్న పరిస్థితి. దీన్ని ఏంటి అని ప్రశ్నించడానికి ఎవరు ముందుకు వెళ్ళినా తుపాకీతో కాల్చి పడేస్తాం అంటూ పరుష పదజాలం వాడుతున్న పోలీసుల అరాచకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కొంతమంది ఏజెంట్లతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. వాళ్ళని ఏ రకంగా లోపలికి రానివ్వని పరిస్థితి ఎక్కడ ఉందో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి. పెద్ద ఎత్తున ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మూకలు ఏదైతే పులివెందుల మండలంలో ఉన్నటువంటి 15 పోలింగ్ బూతులు మొత్తాన్ని కూడా ఆక్రమించేసుకున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లను కానీ అదేవిధంగా ఇండిపెండెంట్లు మొత్తం 9 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఈ 9 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను కానీ ఎవరిని కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళనీయలేదు. పోలింగ్ బూత్ మొత్తం కూడా వాళ్ళు క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లే జమ్మలమడుగు, కమలాపురం అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దొంగ ఓటర్లతో వాళ్లే ఓటింగ్ చేసుకుంటున్న పరిస్థితి. ఇటు ఓటర్లను కూడా పోలింగ్ బూత్ దగ్గరకు రానివ్వనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి కానీ ఎంపీ అదేవిధంగా మిగతా నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం, ప్రివెంటివ్ అరెస్టులు చేయడం, వాళ్ళు కదలనీయకుండా చేస్తూ ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోపలికి రాకుండా ఏజెంట్లు చట్టపరంగా ఏజెంట్లు కూర్చునే వాళ్ళని కూడా లోపలికి రానినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రక్రియ ఇక్కడ అపహాస్యం పరిస్థితి ఉంది. మన దగ్గర చాలా మంది మహిళలు ఏజెంట్లుగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఈ రోజు పోలింగ్ బూతుల్లోకి రానివ్వనటువంటి నేపథ్యం ఉంది. చెప్పండి అమ్మా, పొద్దున మీరు ఏజెంట్ గా కూర్చున్నారు కదా, పోలింగ్ స్టేషన్ కి వెళ్తే ఏం జరిగింది? వాళ్ళైతే రానివ్వలేదు మమ్మల్ని. ఎందుకులే మీరు ఏజెంట్స్ గా ఎవరు వద్దు, మా వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అన్నారు. కానీ మమ్మల్ని అయితే వెనక్కి పంపించేస్తున్నారు, లోపలికి అయితే పోనీలేదు. అలో అయితే చేయలేదు మమ్మల్ని. మీ దగ్గర అన్ని అధికారికంగా అన్ని ఉంటాయి కదా ఎన్నికలు? అవి ఉన్నాయి కాబట్టి పేపర్స్ చూసే వాళ్ళకి డౌట్ వచ్చి మా దగ్గరికి వచ్చినారు. మామూలుగా అయితే ఓటింగ్ అని అనుకున్నారు. మేము ఏజెంట్లని తెలిసే వాళ్ళు అప్పుడైతే లేరు సార్ అడా. మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చినారు, మమ్మల్ని అందరినీ చూసిన తర్వాతనే వాళ్ళంతా ఒక్కసారిగా వచ్చినారు. అచ్చివెళ్ళి అయితే కాదు వాళ్ళది. వాళ్ళు ఏ ఊరోళ్ళో మాకు కూడా తెలియదు. ఎప్పుడు మేము వాళ్ళని చూసింది కూడా లేదు. కానీ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ వద్దు, మీరు వెళ్ళిపోండి ఏజెంట్లు అంటే, మేము మా ఊర్లో ఉన్న వాళ్ళం మేము ఏజెంట్లుగా ఎందుకు ఉండొద్దు అని మా గొడవ అంతే. మిమ్మల్ని ఏమైనా బెదిరించారా? అసలు మీరు ఇటువైపే రావద్దని చెప్పినారు. నా వద్దు, వెళ్ళిపోండి మా, మీరు ఇక్కడ ఉండి అనవసరమైన గొడవలు ఎందుకు చేస్తారు మీరు అన్నారు. మేమైతే గొడవ చేయడానికి అయితే పోలేదు కదా సార్. మేమైతే ఏజెంట్లుగా ఉండడానికి మాత్రమే పోయినాం. కానీ ఆడ గొడవ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అందుకని మేము సైలెంట్ గా ఇంకేం మాట్లాడతాం. మాతో పాటే వచ్చినారు వారు, ఊర్లో వరకు వచ్చినారు, మా ఇండ్ల వరకు కూడా వెంటనే వచ్చినారు. వాళ్ళు ఎక్కడ పోలేదు, మమ్మల్ని వెంబడిస్తూనే వచ్చినారు. ఇంకా అందుకు మేమేం మాట్లాడకుండా వచ్చేసినాం. చెప్పమ్మ, పోలింగ్ బూత్ దగ్గర ఏం జరుగుతుంది? అసలు ఓటర్లను రానివ్వటం లేదు, ఏజెంట్లను రానివ్వటం లేదు, ఏం జరిగింది ఈ రోజు అంతా కూడా? పోలింగ్ బూత్ దగ్గర అయితే జనాలను అయితే ఎవరిని రానివ్వలేదండి. జనాల్ని బాగా భయభ్రాంతులకు గురి చేశారు. అసలు ఊర్లో స్టార్టింగ్ లోనే వాళ్ళు నైటే 1 గంట కల్లా మొత్తం జనాలందరినీ పిలిపించి ఎవరిని ఓటు వేయనీయకుండా స్లిప్పులు కూడా వాళ్ళు తీసుకొని ఎవరిని ఓటు వేయనీయకుండా చేశారు. కానీ చాలా ఇబ్బంది పెట్టారు. కొందరు పిల్లల్ని కొట్టడం గానీ, లేడీస్ ని కొంచెం బిహేవియర్ సరిగ్గా లేదు, సరిగ్గా మాట్లాడకపోవడం గానీ, బెదిరించడం గానీ ఒక రాక్షసుల్లా బిహేవ్ చేశారండి. చాలా అన్యాయం ఇది. ఇలా చేయడం అసలు చాలా తప్పు. ఎప్పుడు ఇలా జరగలేదు. మా అచ్చివెల్లిలో ఎప్పుడు ఎలక్షన్స్ అనేవి చాలా ప్రశాంతంగా జరుగుతాయి. కానీ ఈసారి పక్క ఊరు నుంచి ఉన్న 600-700 మంది జనాలకి అంతకు మించి మనుషుల్ని తీసుకొచ్చి, కర్రలు తీసుకొచ్చి బెదిరించి పోలీసులే రావద్దని చెప్తున్నారండి. అసలు పోలీసులే చెప్తున్నారు మీరు రావద్దు, లేదంటే మేము వెళ్ళామనుకోండి మీరు దెబ్బలు తింటారా లేదా వెళ్ళిపోతారా వెనక్కి అంటే ఎవరు కొట్టించుకుంటారు అని చాలా మంది వెనక్కి వెళ్లారు. ముసలావిడిని ఒక ఆవిడ్ని తోశారు. చిన్నపిల్లలు వీడియో తీసే వాళ్ళని వాళ్ళ ఫోన్ తీసి పగలగొట్టారు. లేడీస్ తో మిస్బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారండి. అసలు ఇది మాత్రం చాలా రాక్షస పాలన. ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు మన పులివెందుల్లో గానీ, మా అచ్చివెల్లిలో గానీ ఎవరే గానీ ఇలా ఇబ్బంది పడలేదు. అసలు ఎవరిని ఓటు వేయనివ్వడం లేదు. వాళ్ళు అన్ని ఓట్లు వాళ్ళే వేసేసుకున్నారు. ఎవరిని లోపలికి ఎంటర్ అవ్వనివ్వలేదు. స్టార్ట్ అవుతానే మీరు వైసీపీయా టీడీపీ అని అడుగుతారు. టీడీపీ వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వైసీపీ పక్కా అని తెలిసిన వాళ్ళని రానివ్వట్లేదు. కొంచెం స్లిప్స్ తీసేసుకుంటున్నారు. లేదంటే మిమ్మల్ని కొడతామని బెదిరిస్తున్నారు. కర్రలు అన్ని ముందు తెచ్చి పెట్టుకున్నారు. వాళ్ళు అంత ప్రీ ప్లాన్డ్ గా వచ్చేసారు. లేదు కొన్ని ఫోటోలు కూడా చూసావు మా అచ్చువెల్లిలో కర్రలు తీసుకొని బయట అక్కడ నిలబడి అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. అట్లాంటి ఫొటోస్ వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? 300-400 మంది ఉంటారండి ఈజీగా.
వాళ్ళు వేరే వేరే చోట దాక్కున్నారు. ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇలా సైగ చేసా, ఇలా చెయ్యూప ఎక్కడైనా ఉన్న వాళ్ళు వచ్చేసి వీళ్ళని బెదిరించడం కానీ, లేదా మేము కొడతామని చెప్పడం కానీ, పిల్లల్ని తోసేయడం కానీ, వీడియో తీసే వాళ్ళ ఫోన్లు పగలగొట్టడం కానీ చాలా దౌర్జన్యం చేస్తున్నారండి టీడీపీ వాళ్ళైతే. ఇంకా కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. చెప్పమ్మా, ఏజెంట్ కూర్చున్నారా మీరు? కూర్చున్నాము. ఏమన్నారమ్మా? మీరు పొద్దున్న ఎన్నింటికి వెళ్ళారు? ఏం జరిగింది అక్కడ? 6 కల్లా వెళ్ళినాము. అక్కడికి మా ప్రూఫ్ తీసుకొని పోయినాము. మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి అంటే, మేము ఏజెంట్ లాగా ఉన్నాము కాబట్టి వచ్చినాము అంటే, ఎందుకు వద్దు మీరు పోండి వెళ్ళిపోండి అన్నారు. మేము పోము, మమ్మల్ని ఇక్కడ ఏజెంట్ లాగా ఉండడానికి వచ్చినారు కాబట్టి మేము వచ్చినాము అని చెప్పినాము. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా 500-600 మంది ఉన్నారు. మా రౌండ్ అప్ చేసినారు మమ్మల్ని అందరినీ, వెనక ముందు మొత్తము. అంటే ఇంకా మేము పోము ఇక్కడే ఉంటామని చెప్పినారు. మీరు పోతారా లేదా, లేకపోతే మేము చేయాల్సిన పని చేసి చూపియాలా అన్నారు. అంటానే సరేలే అనేసి మేము అట్లే ఉన్నామా. ఇంకా దానికి చాలా మంది కర్రలు రాడ్లు అవన్నీ తీసుకొని వెనకమ్మడే మా వెనక చుట్టూనే తిరుగుతూనే ఉన్నారు. అది కాకుండా మళ్ళీ వాళ్ళు టీడీపీ వాళ్ళే ఒక వెహికల్లో ఉన్నారు. వాళ్ళే వెహికల్ ను పగలగొట్టుకున్నారు. పగలగొట్టుకునేసి దిగేసి వాళ్ళకంతా వాళ్ళే వైసీపీ వాళ్ళు మమ్మల్ని పగలగొట్టినారని చెప్పేసి మా మీద తప్పుడు ఆరోపణలు చెప్పి అట్లా చేసినారు సార్. చెప్పండి అమ్మా, ఏం జరిగింది గ్రామంలో? సార్ మేము మార్నింగ్ 5:30కి అంతా పోయినాను సార్. నేనైతే పోయిన తర్వాత మొత్తం అన్ని ఫిలప్ చేసుకొని ఏజెంట్ ప్రూఫ్ అంతా తీసేసుకొని ఆధార్ కార్డు ఎలక్షన్కి సంబంధించిన ప్రూఫ్ అంతా తీసుకొని పోయినాం సార్. గేట్ బయట వరకే పోనిచ్చినాడు సార్ మమ్మల్ని. లోపలికి వెళ్తా అంటే వద్దు రావద్దు మీరు అని చెప్పేసి మొత్తం మేము పోయిన లేడీస్ ని, ఏజెంట్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ మిమ్మల్ని రావద్దన్నది మీ ఊరు వల్ల బయట నుంచి సార్. వాళ్ళంతా బయట ఊరు వాళ్ళే సార్. ఒక్కరు కూడా మాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళలో లేరు సార్. అసలు మా ఊరి వాళ్ళైతే అసలు కనపడలేదు సార్. మాకైతే మమ్మల్ని వచ్చి ఎదురుగా అలా కూడా మాట్లాడలేదు సార్ మాతో. అయితే అంతా వేరే వాళ్ళే. కాకపోతే వచ్చి చెప్పినారు మీరు వెళ్ళండి. మీరు అక్కడికి మేము ఉన్నాం సార్, సుమారు ఒక 20 మినిట్స్ ఉన్నాం సార్ అక్కడే. అయినా కూడా వాళ్ళు అసలు ఒప్పుకోలేదు సార్. మీరు వెళ్తారా లేదా, లేదంటే ఇంకా మీ ఇష్టం. ఇంకా మేము ఇప్పటికైతే రిక్వెస్ట్ చేసి మామూలుగా నార్మల్గా చెప్తున్నాం, ఇంకా లేదంటే మీ ఇష్టం అని చెప్పినారు సార్. కాదమ్మా, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కొంతమంది అధికారులు వస్తారు కదా, మీరు ఏజెంట్ కూర్చున్నారు, పోలింగ్ బూత్ లో అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నట్టు? మేమంతా అయినా కూడా ఎంతమంది ఉన్నాం సార్. వాళ్ళు 700 మంది అట్లా ఉన్నప్పుడు మేము 10 మంది 15 మంది ఉంటే అట్లా కుదరదు, కష్టం కదా సార్. అక్కడికి జరుగుతున్నాయి కదా సార్, చాలా ఊర్లలో చేసినారు కదా సార్. కొట్టినారు వైసీపీ వాళ్ళు, చాలా దెబ్బలు తిన్నారు, చాలా ఇబ్బందులు పడినారు, ఎన్నో జరిగినాయి. కానీ అంత ధైర్యం చేసి కూడా ఇప్పుడైతే చెయ్యర్లే అని చెప్పేసి అనుకున్నాం సార్. కానీ అసలు ఓటింగ్ దగ్గర కూడా మమ్మల్ని పోనీలేదు సార్. అసలు కనీసం మీరు ఏజెంట్ గా కాకపోయినా ఓటర్ గానే ఓటేసుకున్నారు సార్. లేదు సార్, మేమైతే ఎవ్వరము అసలు ఎవ్వరు వేయడం లేదు అసలు. ఇక్కడే చూడండి మా ఫింగర్స్, మేము ఓటు అసలు వేయడం లేదు అసలు. మనం ఎంట్రీలో నుంచే లోపలికి పంపించినప్పుడు ఇంకా ఓటు ఎప్పుడు వేస్తాం సార్ మేము. ఇంకా చెప్పిన వెంటనే మేము ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం సార్. మళ్ళీ ఓటుకు అసలు ఇంకా ఏ దానికి కూడా అసలు పిలిచలే, అసలు పోవడానికి లేదు సార్. ఇంకా మాకు చెప్పమ్మా, నువ్వు కూడా కూర్చున్నావా? నేను కూర్చున్నాను సార్. ఏమైందమ్మా, ఏం జరిగింది, ఎన్నింటికి వెళ్ళారు? 6:30 కల్లా పోయినాం సార్ అక్కడికి. కానీ అక్కడ మమ్మల్ని లోపలికి పోనీయలేదు సార్. వాళ్ళు పోలీసులు వాళ్ళంతా టీడీపీ వాళ్ళంతా మమ్మల్ని పోనీకుండా చుట్టుముట్టినారు సార్. బయటికి పోమని చెప్పినారు. మేము అన్నీ ఛాన్స్ సేపు ఉన్నాం సార్, కానీ ఎవరిని పోనీయలేదు అక్కడికి. మేము మళ్ళీ తర్వాత ఇంటికి పోయినాం సార్. ఓటేసారమ్మా మీరు? మళ్ళీ వచ్చినారు సార్. ఓటు వేయలేదు సార్. ఓటు ఎవరం వేయలేదు సార్. ఇది పరిస్థితి. ప్రాథమికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును కూడా వాళ్ళు వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. ఏజెంట్లుగా కాదు, ఏజెంట్లుగా చట్ట ప్రకారం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఏజెంట్ ఫామ్ తీసుకొని ఆ అనుమతితో వాళ్ళు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎదురుగా కూర్చొని వాళ్ళు జరుగుతున్నటువంటి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించాల్సినటువంటి వాళ్ళు అసలు లోపలికే వెళ్ళనీయకుండా దాదాపు 100 మంది వాళ్ళని చుట్టుముట్టి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కనీసం వాళ్ళు ఓటు వేసుకోవడానికి కూడా భయభ్రాంతులకు గురి చేసి అసలు పోలింగ్ స్టేషన్ లోకే వెళ్ళనీయనటువంటి నేపథ్యంలో కనీసం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్న ఓటు హక్కును కూడా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ